ఈరోజు మనం గారెలు చేద్దామండి. దానికి కావాల్సిన పదార్థాలు బియ్యం పిండి, పల్లీలు, శనగపప్పు, ఇంకా బొబ్బరిపప్పు నానబోసుకున్నాను. ధనియాల పౌడర్, జీరా పౌడర్, కొంచెం మసాలా, వెల్లుల్లిపాయలు, నువ్వులు, కరివేపాకు, ఉప్పు, కారం. ఒక 3 కప్పుల వరకు బియ్యం పిండి తీసుకుంటున్నాను. దానిలో ఒక గుప్పెడు పల్లీలు వేసుకుంటున్నాను. బొబ్బరిపప్పు, ఇంకా జీలకర్ర పౌడరు, ధనియాల పౌడరు అన్నీ ఒక్కొక్క 2 టేబుల్స్ చొప్పున వేసుకున్నాను. వెల్లుల్లిపాయలు క్రష్ చేసి వేసుకోవాలి. కరివేపాకు కూడా చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఉప్పు 1.5 స్పూన్ వేస్తున్నాను. కారం ఒక 3 స్పూన్స్ వేస్తున్నాను. వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకొని బొబ్బరిపప్పు ఇప్పుడు వేస్తున్నా అండి. అది వాటర్లో నానబెట్టుకోవాలి ఒక 1 అవర్ ముందు. ఇవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం వేడి నీళ్లు పోసి పిండిని కలుపుకోవాలి. సాఫ్ట్గా వచ్చేలాగా పిండి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న బాల్స్ చేసుకొని గారెల మిషన్ పైన ఒక కవర్ పెట్టుకొని దానికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసి ఒత్తుకోవాలి. ఇలా క్లాత్ పైన వేసుకోవాలి. ఇలా గారెలన్నీ మొత్తం ఒకదాని తర్వాత ఒకటి రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకున్న గారెల్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ హీట్ చేసుకున్నాను. ఇప్పుడు దానిలో వేస్తున్నాను. ఆయిల్కి సరిపడా ఎన్ని గారెలు అందులో పడితే అన్ని వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. 2 వైపులా మంచిగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. ఒకసారి అలా గరిటెతో ప్రెస్ చేసుకోవాలి. ఎమ్మీ అండ్ టేస్టీ క్రిస్పీ గారెలు రెడీ అయ్యాయండి. థ్యాంక్ యూ.